హోమ్. మనం అనారోగ్యానికి ఎందుకు దగ్గరవుతున్నామో అని ఏనాడైనా ఆలోచించామా? చుట్టూ ఉన్న సమాజాన్ని చూసి ఇలా ఉండాలి అలా ఉండాలి అని కోరుకోవడం వల్ల, దేన్నో చూసి కోరుకోవడమో లేదా ఎదుటివారిని ప్రేమ ఆశించడమో చేసి మనలో మనం కుమిలిపోతూ మనకు అది దక్కలేదని ఉద్రేకాలకు ఉక్రోషాలకు లోనై మనం అనారోగ్యానికి కొందరు అలాగా కొందరు ఇలాగా, ఎదుటివారు తమకు అనుకూలంగా లేరని కుమిలిపోతూ ఉంటారు. మరి కొందరు తను అనుకున్నది జరగలేదని, తను కోరుకున్నది దక్కలేదని, అది వస్తువైనా వస్త్రమైనా మనిషి అయినా ఏదైనా సరే ఉక్రోషాలకి ఉడుకులు పెంచుకునే అనారోగ్యాన్ని దరిచేరుతున్నాం, ప్రశాంతత లేకుండా జీవిస్తున్నాం. కానీ పూర్వం ఒక సీత, ద్రౌపది, కుంతి, సువర్చల అలా ఎందరో మహాతల్లులు స్త్రీలుగా జీవించారు. ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, ఆత్మధైర్యంతో జీవించారు. వారు రాణీలుగా బతికి కూడా అరణ్యాల్లో ఉన్న రాక్షసుల మధ్య ఉన్న ప్రశాంతంగా, మనం ఈరోజు 40 ఏళ్ళు వచ్చేసరికి అనారోగ్యం, 40 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చేసరికి అనారోగ్యం దరిచేరుతుంది. కానీ వారు అన్ని ఏళ్ళు, ఒక్కొక్కరు 1000 సంవత్సరాలు జీవించారు. ఆరోగ్యంగా, ఆనందంగా నిరంతరం తరించేవారు. మరి మనము ఆ పంచభూతాలతో ఉన్నాం, వారు ఆ పంచభూతాలతోటే ఉన్నారు. వారిలో ఉంది దాన ధర్మ సేవ, జ్ఞాన యోగ ధ్యానము, ప్రతి పనిని దైవంగా భావిస్తూ, ప్రేమను దైవంగా భావిస్తూ, ఎరుకతో చేస్తూ ప్రతి కర్మను నిరంతరము ఆనాడు గ్రంథాలు చదివి జ్ఞానంతో వారు జీవిస్తూ, అందరితో ఉంటూ, అందరిలా ఉంటూ, అందరి నుంచి యోగ్యవంతమైన జీవన విధానం నేర్చుకుని కొనసాగించేవారు. ఆనంద ఆరోగ్యాలతో తరించేవారు. తన్మయత్వంతో, పంచభూతాలతో, ప్రకృతితో మమేకమయ్యి ఉండేవారు. జీవన విధానం కొనసాగించేవారు. మరి మనలో ఎందుకు లేదు? మనము అదే పంచభూతాలతో ఉన్నాంగా. మనం చుట్టూ ఉన్నదాన్ని కోరుకుంటున్నాం, చూసి ఎదుటివారు మారాలని ఆశిస్తున్నాం. అందుకే మనకు మనం దూరం అవుతున్నాం. పైకి ప్రగల్భాలు పలుకుతున్నాం, లేని నవ్వుల వర్షాన్ని కురిపిస్తున్నాం. లోపలంతా మనసు కకలావికలం చేసుకుని కన్నీరు మున్నీరుగా రోధిస్తూ మనల్ని మనం వేధించుకుంటూ ప్రశాంతతకు దూరం అవుతున్నాం. అందుకే ఈనాటి సమాజాన్ని కాదు, గ్రంథాలు చదివి వారిలాగా జీవిద్దాం, ఆనందంగా ఆరోగ్యంగా తరిద్దాం. హరి ఓం తత్సత్.